నిన్న 11వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కోన గొరవయ్య బాధితుల సంఘం సభ్యులు సమావేశమైనారు. ఈ కార్యక్రమం ఎస్వీఎన్ ఛానల్ అనుపమ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. బాధితులు తమ గోడును విన్నవించుకున్నారు. మీడియా ద్వారా మీ అభిప్రాయాలు ఎస్వీఎన్ ఛానల్కు ద్వారా తెలియజేయమని కోరడమైనది. కొన్ని లక్షలు ప్రజలతో దోసుకోవడం జరిగిందట. లక్షలు అమౌంట్ స్కామ్ చేశారు. సో ఈ విషయం ఇక్కడ బాధ్యతలు అనుకొని ఏంటంటే ఆయన ఉద్యోగాలు ఇప్పిస్తానని, సెటిల్మెంట్ చేస్తానని, మరొకటి చేస్తానని అమాయక ప్రజల్ని మోసం చేస్తూ చాలా డబ్బు కాజేశారు. వాళ్ళు అడిగితే వాళ్ళ డబ్బు వాళ్ళని అడిగితే తిరిగేసి మీ మీద కేసులు వేస్తాం, ఇదేస్తాం, అదేస్తాం, పెద్ద నోరేసుకుని పడుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంలోని మనం డబ్బులు తీసుకున్న బాధ్యతలతో అడిగి తెలుసుకుందామని. నమస్తే అండి. నమస్తే మేడం గారు. మీ పేరండి? నా పేరు నమ్మి రాజబాబు అండి. మాది నర్సీపట్నం సీతనగర్. అసలు ఈ కోన గురవయ్య ఆయన జాల్లో ఎలా పడ్డారు? ఇంకా నెక్స్ట్ ఇంకోటి, ఆయన మైకులు ఎలా పడ్డారు? ఆయన మీకు ఎలా క్యాప్చర్ చేశారు? మీరు వాళ్ళు ఎలా నమ్మేసి డబ్బులు ఇచ్చారు చెప్పండి. అమ్మ మాది నర్సీపట్నంలో మాకు యాదవ్ పెద్దలు పిల్ల వెంకటేశ్వర బంకప్పారావు గారు అని, తర్వాత లాయర్ గారు అని, వంశీమేశ్వర్ ఇలా కొంతమంది ఉన్నారమ్మ. వాళ్ళు ఇలా మన రాష్ట్ర నాయకుడు వస్తున్నాడు. ఆయన రాష్ట్రంలో చాలా ఫేమస్ పెద్ద వ్యక్తి. ఆయన ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. యాదవ్కి ఏ కష్టం వస్తే సరే ఒక గ్రూపు యాదవ్ తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం ద్వారా మనకి ఏ కష్టం వచ్చినా ఆయన తీరుస్తారు రండి అని చెప్పేసి మమ్మల్ని ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం జరిగింది, కలవడం జరిగింది, ఆయన పరిచయం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే క్రమేపీ ఒకరి నుంచి ఒక నెంబర్ గ్యాదర్ చేసుకొని ఎక్కడ అంటే ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే వెంటనే రావడం, నర్సీపట్నంలో ఉండడం చేసేవాడండి. అలాగా ఆయన్ని సరే ఇంత గొప్ప వ్యక్తి మన దగ్గరకు వస్తుందని చెప్పేసి మేము ఆయన నమ్మడం జరిగింది. సో ఇంతకీ ఇప్పుడు ఈయన తీసుకున్న డబ్బు అంతా రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఏమున్నాయా? అమ్మ మేము అలాగానే 2021లో నేను 2 లక్షలు ఇచ్చాను. 2022లో 50,000 ఇచ్చాను. తర్వాత మొల్లి గోవింద్ అనే వ్యక్తి 50,000 ఇచ్చాడు ఫస్ట్, తర్వాత 1,80,000 ఇచ్చాడు. అయితే ఆయన ఏమని చెప్పాడు అంటే మీ డబ్బులు ఇచ్చేస్తాను, నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఏ రోజైనా సరే మీ డబ్బులు మీకు మీరు డబ్బులు ఇచ్చారు, ఏ రోజు మమ్మల్ని అడగలేదు, కానీ మీ డబ్బులు మీ ఇంటికి వస్తాయని చెప్పేసాను. అలాగా 2021 నుంచి 2024, 25 వరకు మేము అలా నమ్ముకుంటూ వచ్చానని ఆయన డబ్బులు తీసుకోవడం కానీ తిరిగి ఇచ్చిన దాఖలు లేవమ్మా. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. నా పేరు నమ్మి రాజబాబు, నర్సీపట్నం దగ్గర సీతనగర్ హర్వాణ మాది. మేము 2021లో కోన గొరవయ్య అనే వ్యక్తి నర్సీపట్నం రావడం జరిగిందండి. వచ్చి ఇక్కడ మీకు ఏ కష్టాలు ఉన్నా, యాదవులకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నానని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఆయన మాలాంటి కొంతమందిని ఒక ప్రతిదానికి ఫోన్ చేసి రమ్మని మీకు ఏ కష్టం అయినా తీరుస్తానని చెప్పడం, ఇలా చేసి అలా 2-3 నెలలు గడిచిన తర్వాత ఆయన ఒక ఇష్యూ మీద మల్లి గోవింద్ అనే వ్యక్తికి ఏదో ఒక ఇబ్బంది వస్తే దాని గురించి ఆయన రమ్మడం జరిగిందండి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పరిచయం అయిందండి. పరిచయం అయిన తర్వాత నన్ను 2021 డిసెంబర్ 7వ తారీఖున నాకు చాలా కొంచెం ఇబ్బంది ఉంది, ఎవరిని అడిగితే ఇస్తారు కానీ నేను మరి ఎవరిని అడగలేదు. ప్రజెంట్ మీరు నాకు 1 లక్ష కానీ 2 లక్షలు కానీ మీరు ఏర్పాటు చేస్తే 1 నెల రోజుల్లోనే మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడం జరిగిందండి. నర్సీపట్నం దుర్గమ్మవారి టెంపుల్ ముందు ఆయన అడగడం, మళ్ళీ నేను మొల్లిగోవింద కలిపి నేను 2 లక్షలు ఆయన 50,000 రూపాయలు తెచ్చి ఇవ్వడం జరిగిందండి. స్టార్టింగ్ లో ఏదో డబ్బులు ఎందుకు అప్పించారండి మీరు? ఆయన నేను మరి యాదవులకి ఇలా చేయడం వల్ల వైసీపీ గవర్నమెంట్ తో నేను పోరాటం చేయడం వలన నా యొక్క అకౌంట్లన్నీ బ్లాక్ చేయడం జరిగింది. అందుకు నేను ఇబ్బంది పడుతున్నాను, మీకు నాకు 1 నెల రోజులు అన్ని క్లియర్ అయిపోతాయి. అది వైఎస్ఆర్సీపీ హయాంలో ఆయన అకౌంట్లన్నీ బ్లాక్ చేయడం జరిగింది అన్నారే, ఆయన చూపించారా నిజంగా బ్లాక్ చేస్తారు? అంతవరకు మాకు ఆయన ఎటువంటి వాడు తెలీదు. నర్సీపట్నం రావడం, మీకు ఏ కష్టం వచ్చింది నేను అండగా ఉంటానని చెప్పడం. అంటే ఒక యాదవుడుగా మీరు యాదవ్గా నమ్మారు తప్ప ఇలాగ మోసం చేసి ఇలా ఫ్రాడ్ చేస్తారని అనుకోలే. అన్న విషయం మేము లేదమ్మా. ఆయన్ని ఎంత ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా భావించి మేము ఆయన ఏది చెప్పినా అంటే మీరు కుటుంబ సభ్యులాగా భావించినట్టు మీరు చేశారు, మీరు చేయడం కాదండి, ఆయన మీకు చేయించాడు. ఒక కుటుంబ సభ్యులాగా ఆయన మోసం మాట్లాడి మీరు ఆయన నమ్మనట్టు ఆయన టాలెంట్ ఉపయోగించి మీరు నమ్మించడం చేశాడు, అంతేనా? అవునండి. అయితే సరే చెప్పండి. అడిగితే ఇబ్బందులు ఉంది, మీకు 1 నెల రోజులు ఇచ్చేస్తానంటే నేను 1,50,000 క్యాష్, 50,000 ఫోన్ పే అండి. మొల్లి గోవింద్ అని ఒక ఆయన 50,000 తెచ్చి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆయనకి. ఆయన అన్నారు, నాకు ఇచ్చినట్లుగా కనుక మీరు ఎవరికైనా చెప్పినట్లయితే
వెంటనే రేపే ఫోన్ పే చేసేస్తాను మ్హూ. అని చెప్పండి. అంటే ఇదొక ట్విస్ట్ అన్నమాట. మీరు నాకు డబ్బు అప్పించినట్టు ఎవరికి చెప్తే మళ్ళీ మీకు ఫోన్ పే వెంటనే చేసేస్తాను ఆ విషయం ఎందుకన్నారు? ఎందుకంటే నేను నా స్టేటస్ కి, నా హోదాకి మీ దగ్గర 1,00,000 2 లక్షలు తీసుకున్నానంటే నేను మరి ఇతరుల దృష్టిలో ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నారు అన్న చెడ్డ పేరు నాకు వస్తుంది. నేను అలా మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు అది చెప్పేసి చెప్తే అప్పుడు మేమన్నా సరే మీరు ఇప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వండి కానీ మేము ఎవరితో చెప్పమని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అప్పటి నుంచి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని చెప్పడం తప్ప, ఇస్తానని తప్పని తప్ప ఇవ్వడం లేదండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2021 డిసెంబర్ 7 ఇచ్చామండి డబ్బులు. అంటే ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ తర్వాత మరలా ఇంకొకసారి 2022 జూలై 30వ తారీఖున అత్యవసరం కార్ రిపేర్ వచ్చింది. పాత డబ్బులు ప్లస్ ఈ డబ్బులు కలిపి డబ్బులు వేసి ఇచ్చేస్తాను, అర్జెంట్ గా ఒక 50,000 ఫోన్ పే అంటే సరే ఆ డబ్బులు వస్తాయని చెప్పి మరలా ఒక 50,000 రూపాయలు ఫోన్ పే చేయడం జరిగింది. అంటే మీరు డబ్బుకి ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తానారా లేకపోతే మీరు డబ్బుకు డబ్బు వేసి ఇస్తా ఉన్నాడు. డబ్బుకి ఎంత ఇస్తున్నారు? 1,00,000 ఇచ్చేస్తాను. అంటే ఇది మాయ మాట్లాడి మోసం చేసి మీకు డబ్బు ఆశ పెట్టి అలా మీతో మోసం చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది అనమాట. ఆయన క్యాష్ చేసుకున్నాడు, మీకైతే ఇంట్రెస్ట్ కాదు కదా అస్సలు కూడా అలాగా. ఆయనతో పాటు ఇక్కడ నర్సీపట్నం ఎప్పుడు వచ్చినా ఆదరించడం, తీసుకెళ్ళడం, ఆయనకు అనేక రకాలుగా మేము ఆయన ఎవరైనా ఏదైనా అన్నా సరే మేమే తిరిగి అవతల వాళ్ళ మీద ఫోన్ చేసి మేము ఫైర్ అవ్వడం అనేది జరిగేదండి. ఎందుకంటే గొప్ప నాయకుడు ఇలా తిడతారా అని చెప్పేసి అనేవారు. కానీ మేము ఎప్పుడు కూడా ఆయన మోసం చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదండి. నమ్మించాడు ఆయన, మీకు నమ్మించాడు. అవును, ఆ నమ్మకంలో మీ మోసపోయారు. అవునండి. సో ఇలాగ మీ దగ్గర తీసుకున్నారా ఇంకా చాలా మంది బాధ్యతలు ఉన్నారు? నా దగ్గర ఫస్ట్ 1,50,000 క్యాష్ 50,000 ఫోన్ పే అండి. 2021 డిసెంబర్ 7ని. 2022లో 50,000 ఫోన్ పే చేశానండి. నాతో పాటు మొల్లు గోవింద్ అని ఆయన 2021లో 50,000 ఇచ్చాడండి. తర్వాత మరలా పిల్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా టెక్కల్లో ట్రస్ట్ పెడతాం, మీరు 7 లక్షలు పెడితే మీకు డబ్బులు రోజుకి 1,00,000 2 లక్షలు వస్తాయని చెప్పారండి. కానీ ఫస్ట్ ఇచ్చిన డబ్బులే నాకు ఇవ్వలేదు కాబట్టి నేను నమ్మలేదు. కానీ మొల్లు గోవింద్ అనే వ్యక్తి. మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక పేరు కోన గురవయ్య యాదవ్ అనే వ్యక్తి పేరు. మరి ఆ వ్యక్తి ఏం చేశాడు అనేది ఈరోజు మనం మీడియా ముఖంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఎక్కడి నుంచో గుంటూరు నుంచి వచ్చి మన ఈ జిల్లా అయినటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదవుల్ని, ఇతర కులంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను జాబులు ఇప్పిస్తాను, నేను కాంట్రాక్ట్ ఇప్పిస్తాను అని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళ నుంచి ఆర్థికంగా డబ్బులు కాజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గురవయ్య అనే వ్యక్తి తప్ప మరొక ఎవరు ఉండరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోన గురవయ్య అనే వ్యక్తి ఈ ఒక్క జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర కూడా ఈ విధమైనటువంటి మోసాలు చేస్తూ నేను జాబ్ ఇస్తాను, నేను ఇంకోటి చేస్తాను, మీకు న్యాయం చేస్తానని నమ్మబలికి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసినటువంటి సందర్భాలు మనం చూసాము. మరి కోన గురవయ్య యాదవ్ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను పట్టుకోలేరు, నా పైన ఎటువంటి అభియోగం మోపలేరని దర్జాగా కారులో తిరుగుతూ ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. మరి నేను గురవయ్యకి సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నాను. నువ్వు నర్సీపట్నంలో మా సోదరుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బులకి సాక్ష్యం చాలా మంది ఉన్నారు. నువ్వు నర్సీపట్నం వస్తే నిన్ను ఆదరించినటువంటి వ్యక్తిలో నేను కూడా ఒకడిని. నువ్వు యాదవ్ కులస్తులే కాకుండా ఇతర కులస్తులను కూడా ఏ విధంగా మోసం చేశావో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. మరి నువ్వు ఈ మోసాలే కాకుండా మరి రాజకీయంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులైనటువంటి నాయకుల్ని కూడా నువ్వు విమర్శించావు. అదే మరి ఆ కోవకి చెందినటువంటి విషయంలోనే స్థానికంగా ఉన్న మరి మా నాయకులైనటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని కూడా నువ్వు విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేష్ని కూడా నువ్వు విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. పల్లా శ్రీనివాసరావు యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అయినటువంటి ఆయన్ని కూడా నువ్వు విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కోన గురవయ్య యాదవ్ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రజలను మోసం చేస్తూ మబ్బు పెడుతూ
ప్రజల ధనంతో నువ్వు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నానని అనుకుంటున్నావు, కానీ అంతకంతకి పాతాళంలోకి పడిపోతావన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. మరి నీ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. మరి కోన గురవయ్య యాదవ్ అనే వాడి విషయంలో ఇక్కడ స్థానిక స్పీకర్ అయినటువంటి నాయకులు గౌరవనీయులు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చొరవ తీసుకోవాల్సిందిగా మరీ వారిని మేము కోరి ప్రార్థిస్తా ఉన్నాము. మరి అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వారిని కూడా కోన గురవయ్య యాదవ్ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరి బాధితులందరికీ కూడా న్యాయం చేకూరేలాగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని మేము మా తరపున కోరడమైంది. కోన గురవయ్య యాదవ్, నువ్వు తప్పించుకొని తిరిగే ప్రసక్తే లేదు. నువ్వు ఈ రాష్ట్రం దాటి ఎక్కడికి పోతావో పో, నిన్ను మాత్రం ఖచ్చితంగా నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని నిన్ను జైలుకు పంపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరి నువ్వు తిన్న ప్రతి రూపాయి కూడా నీ చేత కక్కించే ప్రయత్నం అయితే మేము చేస్తాము. నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. ధన్యవాదాలు. ఇంకోటండి, ఇప్పుడు మన అంటే పురుషులే కాదు ఆడవాళ్ళను కూడా మభ్యపెట్టి సెటిల్మెంట్ కేసు మీద కొన్ని లక్షలు అయినా తీసుకొని 1 లక్ష రూపాయలు ఇచ్చారంటండి. అది కూడా ఏమంటారు దానికోసం? మహిళలను కూడా వారిపైన కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి వారికి ఏదో సెటిల్ చేస్తాను, అది సెటిల్మెంట్ చేస్తాను, ఇది చేస్తానని చెప్పి మహిళలను కూడా మోసం చేసినటువంటి వాడు కోన గురవయ్య యాదవ్. మహిళలను కూడా చాలా దారుణంగా మోసం చేసిన సందర్భం. దాని మీద అతనికి ఎంత డబ్బు వచ్చింది, అతను వీళ్ళకి ఎంత ఇచ్చారు? ఈ మహిళ ఎవరో ఉన్నారు కదా, పేరేటి? ఎలుగుబంటి వరలక్ష్మి అనే మహిళ జీమాడుగులో ఉంటారు. ఆమె సుమారు 16 లక్షల రూపాయలు కోన గురవయ్య యాదవ్ ద్వారా నష్టపోవడం జరిగింది.